టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11.5 ఎకరాల పోడు భూములు పంపిణీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలని సూచన. వరంగల్ నగరంలోని దేశాయపేటలో పర్యటించిన కొండా దంపతులు. వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని హామీ. నల్లగొండ జిల్లా పరిధిలో కరెంటు కోతలపై అన్నదాతల ఆందోళన. కడపర్తి గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించగా పలు చోట్ల ధర్నాలు చేపట్టిన రైతులు. నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు. కరెంటు కోతలను నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో. ఇక డీటెయిల్స్ చూస్తే పోడు భూములపై మాకు స్పష్టత ఉంది. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తాం. అడవులను నరికివేయడం సరైనదేనా? పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా వద్దా? మన కళ్ళ ముందే అడవులు నాశనమైపోతున్నాయి. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా వద్దా అనేది ఇప్పుడు సమస్యగా మారిందని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అయితే పోడు అటవీ భూముల విషయంలో ఇప్పుడు లెక్కలు తేలాలి. మొక్కలు నాటడానికి ఎంతో కష్టపడ్డాం. అందుకే ఇప్పుడు ఇది జటిలమైన సమస్యగా మారింది. గిరిజనుల హక్కులను ఖచ్చితంగా కాపాడాల్సిందే. సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్ధం చేసి పెట్టాం. పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరికైనా భూములు రాకపోతే వారికి గిరిజన బంధు ఇస్తాం. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు వాటిని ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు అన్నారు. కాగా 66 లక్షల ఎకరాల అటవీ భూముల్లో 11.5 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. ఇకపై అడవులు నరికివేత ఉండదని అంతా ఒప్పుకున్నాకే 11.5 ఎకరాల పోడు భూములు పంపిణీ ఉంటుంది. ఇక పోడు భూములకు కరెంటు, రైతు బంధు ఇస్తాం. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం. అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలి. ఎవరైనా మన బిడ్డలే. అందరికీ న్యాయం చేస్తాం. పోడు భూముల సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ ఉంటుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష. కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు. కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండన్నా కనుమరుగు కావన్నా, దిస్ ఇస్ ద పాయింట్. మీరందరూ చూస్తూ ఉన్నారు. బ్రెజిల్, చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష. మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో, మనం ప్రయాణం చేసే నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే, మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారు చూసినాం. మొత్తం దాన్నంతా తిరిగి రీజువనేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. అంతర్జాతీయం కూడా పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి. అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది. దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా. నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ, మిత్రుడు బట్టి విక్రమార్క వచ్చినప్పుడు కానీ పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. తప్పకుండా ఇస్తాం. సర్వే కూడా చేసినాం, రెడీగా కూడా పెట్టినాం. తమరు కూడా తెలుసు అధ్యక్ష, కొన్ని సమావేశాలు తమరు కూడా ఉన్నారు. ఇంకా తమరు జిల్లాలో, తమరు నియోజకవర్గంలో వీటి సమస్య ఉంది. అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా, దీనికి ఏదైనా ముగింపు రావన్నా. అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు, ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది, మన స్థితిగతులు బాగున్నాయి. ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరన్నా ఇంకా భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఎటువంటి అవకాశాలు లేకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష.
ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు, వాళ్ళు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, అవి కొందరికి ఉంటే కానీ మాకు లేవు అధ్యక్ష. బేసిజార్ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే. ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అయిద్దని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5-11 లక్షల ఎకరాల భూమి. నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను, వాళ్ళకి చెప్పిన సీరియస్గానే ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏంటంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉందని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష. ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడనంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి, ఎమ్మెల్యేలు వచ్చి మంత్రి మీద పడి, మంత్రి వచ్చి మా మీద, ఇదంతా బాగుండదు బాబు. మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పినాం అధ్యక్ష. అది తేలిస్తే ఇప్పుడు దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు, వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది, సభ కూడా అయిపోయింది, మొత్తం సర్వే అయిపోయింది, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టినారు. కానీ మేము ఇవ్వం అధ్యక్ష. నేను కఠినంగా చెప్తా ఉన్నాను ముచ్చట, బయట కూడా తెలవాలి, ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతామని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నాం. మేము ఇవ్వం కాక ఇవ్వం, ఎప్పటికి ఇవ్వక ఇవ్వము. సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు, ఎంపీటీసీ, అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు, ఇంకా అడవులు నరికివేత ఉండదు ఈ రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే గిరిజనులు ఈ రోజు వరకు దున్నుకుంటున్నారో నాకు కొంతమంది చెప్తే నేను లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష. వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం, కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం. నిజంగా కూడా వాళ్ళు బ్రతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష. కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పని కట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తికోలను తీసుకొచ్చి రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేను విన్నా అధ్యక్ష, నా ఛాంబర్లో తమరికి శుభాకాంక్షలు తెలపడానికి తమ ఛాంబర్కి వచ్చామని కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టినరు, హింసించారని చెప్తా ఉన్నారు. మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష, ఎవరు చంపినరు? అట్లా అడవి అధికారులు మీద దాడులు చేసి చంపేయచ్చునా? ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం? కాబట్టి మనం ఇవ్వలేనా మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసేది చేద్దాం. ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు, అది అన్యాయమేం కాదు అధ్యక్ష, అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు. వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇయ్యండి అంటే ఎట్లా ఇస్తారు అధ్యక్ష? చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాలంటే. గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి. మేము ఇంతవరకు దయదలిచినాం అధ్యక్ష. మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు, ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు, మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఒత్తిడి పెట్టినారు. గతంలో ప్రభుత్వాలు కొన్ని ROFR పట్టాలు ఇచ్చినారు, వారికి రైతు బంధు ఇవ్వాలి, సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకు పోయి రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష. నేను తప్పు చేశాను, కొంతమంది చెప్పుడు మాటలు విని వరంగల్ తూర్పు నియోజకవర్గం వదిలి పరకాలలో పోటీ చేశాం. అసలైన ప్రేమ వరంగల్ తూర్పులోనే ఉందని కొండా దంపతులు అన్నారు. వరంగల్ నగరంలోని దేశాయపేటలో కొండా దంపతులు చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ను బొడ్రాయికి పూజలు చేసిన అనంతరం ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి తిరిగి తాను చేసిన అభివృద్ధి గురించి వివరిస్తానని, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని, వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని, ఈ 4 సంవత్సరాలలో భూ కబ్జాలు, వ్యాపారస్తులను దోచుకోవడం బాగా పెరిగిపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేతకు గురైన వ్యక్తి ఉన్నారంటే అది కొండా మురళీనే అని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా తనకు చెప్పాలని, వారి సమస్యలు పరిష్కరించడంలో తామే ముందుంటామని కొండా దంపతులు అన్నారు. చూసిన మన రాష్ట్రాన్ని ఇస్తే అందరికీ నమస్కారం.
నమస్కారం. ఈరోజు వరంగల్ ఈస్ట్ లో 2వ రోజు హాస్య ఆందోళన అభియాన్ కార్యక్రమాన్ని 22వ డివిజన్ లో ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు, యువకులు, మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కదిలి రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా ప్రజలే చెప్తా ఉన్నారు ఈ పరిపాలన గురించి. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. మీరున్నప్పుడు వేసినటువంటి రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు వాటిని తవ్వి ఇంకా సర్వనాశనం చేసి కనీసం మమ్మల్ని రోడ్ల మీద, బండ్ల మీద పోయేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్తా ఉన్నారు. కొత్త పెన్షన్ ఒకటి కూడా మంజూరీ కాలేదని చెప్తా ఉన్నారు. రెండు ఇచ్చే పెన్షన్లు ఇళ్లలో కట్ చేసి ఒకటే పెన్షన్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఈ పెన్షన్ ఇస్తే 1200 గ్యాస్ సిలిండర్ పెట్టి మాకు రేషన్ షాప్ లో 7 రకాల వస్తువులు వచ్చేటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అవి కట్ చేసి 2000 తోటి ఒక 1200 సిలిండర్ను మేము 7 వస్తువులు కొనుక్కునే వరకే మాకు ఈ పైసలు సరిపోతున్నాయి. కాబట్టి మాకు బతకడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. హాస్పిటల్కి పోదామంటే మా దగ్గర 5 రూపాయలు ఉండలేవు అని చెప్పి వాళ్ళుగా చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మరి చదువుకున్నారు రాజశేఖర రెడ్డి దయ వల్ల, ఇప్పటివరకు ఉద్యోగాలు లేవు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇదివరకు చాలా ఆపరేషన్లు చేసేవాళ్ళు ఇప్పుడు వెళ్తే కొన్ని తీసేసాము లేవు అని చెప్పి చెప్తా ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా విద్యకి, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ దేశం ముందడుగు వేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం విద్యను, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టుల పేరు మీద కోట్లాది రూపాయలు అక్కడికి డైవర్ట్ చేసుకొని కమిషన్లు తీసుకొని ఈరోజు కోట్లాది రూపాయలు వాళ్ళ కుటుంబాలు దండుకుంటా ఉన్నారు, ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కాబట్టి నిరుపేద ప్రజల గురించి ఆలోచించని మరి ప్రభుత్వం పడిపోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ ఆలోచించుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి ఈరోజు కనీసం మళ్ళీ ఏదన్నా నల్లగొండ జిల్లా పరిధిలో కరెంటు కోతలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకరేకల్, నల్లగొండ, నాగార్జున సాగర్, తిప్పర్తి సహా పలు ప్రాంతాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రైతులు సబ్స్టేషన్ను ముట్టడించగా పలు చోట్ల ధర్నాలు చేపట్టారు. వ్యవసాయ కరెంటును 4 గంటలు కూడా రావడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పైసలు పంచాడట వాళ్ళు రాజాడ అదే చిరంజీవి వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఆందోళనలు హోరెత్తాయి. ఆ పార్టీ నేత రామారావు పటేల్ నేతృత్వంలోని కమలనాథులు రైతులు కదం తొక్కారు. నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి ర్యాలీగా 132/11 kV సబ్స్టేషన్ కు వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. బీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్లు వ్యవసాయ రంగానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పడమే కానీ కనీసం 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. కరెంటును నమ్ముకొని రైతులు రబీలో పంటలు సాగు చేశారన్నారు. ఇప్పటికీ కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పంటలకు వేళాపాళా లేని కరెంటు కోతలతో పంటలకు సరిగ్గా నీరందడం లేదన్నారు. ప్రాజెక్ట్ ఇస్తా మా ముదల్ తాలూకాలోనే దిక్కులేదు లిఫ్ట్ ఇరిగేషన్ లోసరా మండల మన పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిండు. పిప్రి వాళ్ళు వచ్చిండే ఇక్కడ పిప్రి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాను అన్నాడు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సగంలోనే పోయింది, బట్ డబ్బులు లేవని అంటున్నారు. మన తెలంగాణలోనే లిఫ్ట్ ఇరిగేషన్ లేదు సరిగా. మన ముదల్ నియోజకవర్గంలో, నిర్మల్ నియోజకవర్గంలో, అక్కడ మహారాష్ట్రలో పోచంపాడు నుంచి అక్కడ చింతూరుకు, లాతూరుకు, మన నిర్మల్కు, పర్వనికి ఇస్తాడట. అంటే అబద్ధం మాట్లాడే ముఖ్యమంత్రి అంటే చంద్రశేఖరరావు. పచ్చి అబద్ధం పబ్లిక్ లా ఇలా తెలుస్తుంది. మిత్రులల్లా వచ్చే టైం వచ్చింది. ఇప్పుడే కొందరు నాయకులు చెప్పిండ్రు నాకు రుణమాఫీ రాలేదు, మన డబుల్ బెడ్రూమ్ రాలే, దళిత బంధు రాలే,
పెన్షన్స్ ఇప్పుడు 57 ఏళ్ళకి ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఎన్నో సమస్యలు మనకి ఈరోజు ఉన్నాయి. నేను ఒకటే నేను చెప్తున్నాను, రైతుకు ఏదైతే 24 గంటలు కరెంట్ ఇస్తానో అది నాకు ఇవ్వాల్సిందే. లేకుంటే మేము పెద్ద ఎత్తున ఇప్పుడు ధర్నా చేస్తున్నాం, లేకుంటే మన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్ కానీ ముట్టడి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వివరాలకై సంప్రదించండి 9705233366 మరియు 9705233388. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై వైఎస్ షర్మిల రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటల కరెంటును 24 గంటల కరెంటును రైతులకు అందిస్తున్న 24 గంటల కరెంటును మాత్రం
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు బలం చేకూర్చాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర స్వామివారిని మా శాసనసభ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ వివాహ నిమిత్తం ఇక్కడ రావటం, వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాం. అనేక సార్లు వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు పొందినప్పటికీ ఈసారి ప్రత్యేకమైన ఆనందం. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్న తరుణంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలోని పరిపాలన త్వరలోనే కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితిలో రానున్న కాలంలో ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆగిపోయిన వలసలు ఇంకా అసలు ఆలోచన రాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు జీవనం కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అనగానే ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి. అటువంటి విశాఖపట్నాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో క్యాపిటల్గా ప్రకటిస్తే ఈ పాటికి హైదరాబాద్ వెన్నంటే అభివృద్ధి పదంలో నడిచేది విశాఖపట్నం. దురదృష్టం, ఆయనకు ఆలోచన రాకపోవడం బాధాకరం. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి చొరవ తీసుకొని విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల ఒక ఉత్తరాంధ్రే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నిక కన్నా నగరంగా రూపొందుతుంది. అనేక ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లనే మా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అనుకున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే శంకుస్థాపన జరుగుతున్న తరుణంలో ఇంకా ఈ పట్టణం విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా నిలబడుతుందని తెలియజేస్తుంది. బాంబు పడుతుంది అంటే భయం వేస్తుంది. ఊరినే ఆ సేంట్ టపస్కాయ వచ్చిందంటే భయం ఎందుకు వేస్తుంది చెప్పండి. అది వాస్తవం కాదా అనేది అడ్డుకునేటట్టు ప్రయత్నాలు చేసి ఏదైతే రూల్కి వ్యతిరేకంగా అట్ట అంటే వెళ్ళి మీ ఆయనకు అనుకూలమైన మీ టీవీల్లో అదంతా కూడా చూపిస్తూ ప్రజల సానుభూతి పొందడానికి ఒక ప్రయత్నం. గతంలోనే చెప్పాం, లోకేష్ కంటే అత్యంత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు అందే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఏ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్ల సమావేశం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలక్షన్ 2 నెలల ముందు ఎలాగే ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా 1 సంవత్సరంలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటరీ వ్యవస్థని, సెక్రటరీ వ్యవస్థని తీసుకొచ్చారు. మంచి పథకాలు ఇచ్చారు. వాలంటీర్స్, సెక్రటరీస్ చాలా మంచి సేవలు చేసి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి వ్యక్తి రావడం జరిగింది. ఈరోజు సెక్రటరీస్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ ఉన్నాయి, అందరూ జగన్ గారి సైన్. ప్రతి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎంతో కొంత విశ్వాసం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి సెక్రటరీకి వాలంటీర్ ఉంటుంది. తర్వాత మన పార్టీకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకునేలాగా మనం కన్వీనర్లని, అంటే ఒక సచివాలయానికి 3 కన్వీనర్లు, ఒక్కొక్క వాలంటీర్కి 2 గృహసారథులు అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క వాలంటీర్కి గృహసారథులు 2 ఉంటే అందులో ఒక ఆడమగ మనం పెట్టుకోవడం జరిగింది. ఇది జస్ట్ ఏమీ కాదు. ఈ యొక్క ప్రక్రియ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ 12 నెలల్లోనూ మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే ఏదైతే ప్రభుత్వం ద్వారా పథకాలు పొందినటువంటి బెనిఫిషరీస్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఆ లబ్ధిదారులకు సంబంధించిన ప్రతిదీ కూడా
గృహసారులు కమ్యూనర్లు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహసారులు ఎప్పుడు కూడా వాలంటీర్స్ పోటీ కాదు. వాలంటీర్సే గృహసారులు. ఇప్పుడు ఎక్కడికైనా మనం గడపడం వెళ్ళినప్పుడు మీకు పెన్షన్ ఇచ్చారమ్మా అంటే విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం కూడలి దగ్గర బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకుల్ని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతు వాక నుంచి మధ్యపాలెం వైపు వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సాయి, దుర్గాప్రసాద్, గోపీలుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. విశాఖపట్నం నగరంలో గంజాయి అక్రమ రవాణాపైన సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇక వరుసగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడి సెబ్ పోలీసులు వేపగుంట జంక్షన్ నుంచి హనుమంత వాక వరకు సినీ పక్కీలో చేంజింగ్ చేసి 150 కేజీల గంజాయి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోకి భారీగా గంజాయి సరఫరా జరుగుతున్నట్లుగా అందిన సమాచారం మేరకు సెబ్ అధికారులు వేపగుంట జంక్షన్ వద్ద రూట్ వాచ్ నిర్వహించారు. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును అడవివరం దగ్గర వదిలేసి ఆ మీదుగా హనుమంతు వాకకు మళ్లించారు. మరో సెబ్ అధికారుల బృందం హనుమంతు వాక వద్ద కాపు కాయడంతో గంజాయితో సహా కారును వదిలేసి నిందితులు పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కారును గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేయడంతో పాటు నగరంలో గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకోవడంతో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పి సెబ్ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 11.5 ఎకరాల పోడు భూములు పంపిణీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలని సూచన. వరంగల్ నగరంలోని దేశాయపేటలో పర్యటించిన కొండా దంపతులు. వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని హామీ. నల్లగొండ జిల్లా పరిధిలో కరెంటు కోతలపై అన్నదాతల ఆందోళన. కడపర్తి గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించగా పలు చోట్ల ధర్నాలు చేపట్టిన రైతులు. నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు. కరెంటు కోతలను నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.